మేము రాత్రిపూట తిరిగే రాక్షసుల కథలను చెప్తూ ఉంటాం. ఏడుస్తున్న పిల్లలను పడుకోబెట్టి మేము వాళ్ళకి ఆ కథలు చెప్తాం. ఇది నిజం కాదు, నిజంగానే ఇది జరగదు. కానీ రాక్షసులు మాత్రం నిజమైనవే. అప్పుడప్పుడు అది జరుగుతుంది. మీరు మెలకువతో ఉన్నప్పుడు మాత్రమే కొన్ని పీడకలలు భయంకరంగా మారుతాయి. అటువంటి కథే ఈ లేడీ బ్యాటరీ కథ కూడా. గట్టిగా పట్టుకో. గట్టి గొలుసులను దృఢమైన లోహంతో కొలిమిలో కాల్చి తయారు చేస్తారు. ఎంతో ప్రమాదకరమైన ఖైదీలను బంధించడానికి వాటిని ఉపయోగిస్తారు. వాళ్ళు చాలా పెద్దగా, బలంగా, ఎంతో క్రూరంగా ఉంటారని ఊహించుకో. వాళ్ళని తలుచుకుంటేనే భయం వేస్తుంది. తెగని విరగొట్టలేనంత గట్టిగా తయారు చేసిన గొలుసులతో మగవాళ్ళని కట్టేసి ఉంచుతారు. ఇక్కడున్న ఈ చిన్న పిల్లాడేమి సాధారణ ఖైదీ కాదు. వీడికి నక్షత్రాల నుంచి బలం వచ్చింది. జిప్సీ నాయకుడు ఒక చిన్న కుర్రాడి కథ చెప్పారు నాకు. ఆ పిల్లాడు ఎలాంటి తాళానైనా తెరవగలడట, ఏ గొలుసునైనా తెంచేయగలడట. ఆ పిల్లాడు ఒకరోజు రెండు ప్రపంచాల మధ్య నడవడానికి ఒక దారిని కనిపెట్టాడట. ఇప్పుడు నేను ఆ పిల్లాడిలాగానే ఈ పిల్లోని చూపిస్తున్నాను. కాకపోతే జిప్సీ దిగ్గజాలు ఇటువంటి చిన్నపిల్లాడు గుర్తించని సమాధుల ప్రపంచానికి తీసుకువెళ్తారు. అవి బురదలో కొరుకుపోయి మట్టితో కప్పేసి ఉంటాయి. వాళ్ళ కలలన్నీ జీవన భారం వల్ల కృంగిపోయాయి. గొలుసులు ఇంకా మందమయ్యాయి. అంతేకాకుండా అవి బలంగా మారిపోయాయి. మనం ఎంత ప్రతిఘటిస్తామో అంతగా బాధ అనుభవిస్తాం. బహుశా లోపలికి వెళ్తే మనకి అదే గతేమో. మనమంతా లోపలికి వెళ్తే ఇక మనకెవరికి గాలి పీల్చుకోవడానికి కూడా గాలి ఉండదు. ఆ కుర్రాన్ని బయటికి తీయండి. వాడు ఇప్పుడు కదలట్లేదు. వాడికి ఇదేమీ మొదటిసారి కాదు. చాలా బాగా చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ చిన్నపిల్లాడు చేసిన దానికోసం మీరు డబ్బులు ఇవ్వచ్చు. ఇది గొప్ప మాయ కదా. ఈ చిన్నపిల్లాడి త్యాగం కోసం ఎంత డబ్బులు ఇచ్చినా తక్కువే. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ శీతాకాలం చాలా దారుణంగా ఉంటుంది. దీనికోసం మనం డబ్బును దాచిపెట్టాలి కదా. నేను దాస్తాను. వెళ్దాం పదా. మహారాణి అయిన ఎలిజబెత్ బ్యాథరీ ఈ ప్రాంతంలో అధికారాన్ని గణనీయంగా కట్టడి చేశారు.
దాని గురించిన మరింత సమాచారం తూర్జో దగ్గర ఉండే అవకాశం ఉంది. రాజుగారు తన అనంతమైన విజ్ఞానంలో అనుమానాలు కలిగి ఉండడం సమర్థనీయమే. ఈ విషయం గురించి మరింతగా పరిశోధన చేస్తున్న సెస్టే పక్షాన్ని నేను నిలబడుతున్నాను. తూర్జో గారిచ్చిన గౌరవనీయమైన అనుమతి ఖచ్చితంగా స్థానిక ప్రజానికం, ప్రజల అభిప్రాయం వైపు మొగ్గు చూపుతుంది. లేదంటే మనకు అనుకూలంగా ఉండాలి. ఇలా రాజు పంపారు. మనం ఇక్కడే ఉందామా? ఇప్పుడు ఇది రాజుగారి వ్యవహారం అయింది. ఒక తోడేలు ఒకరు లేదా ఇద్దరు చిన్నపిల్లల్ని చీకట్లోకి తీసుకెళ్లొచ్చు, కానీ 600 మంది పిల్లల్ని తీసుకెళ్తుందా? పైగా అందరు కూడా వయసులో ఉన్న ఆడపిల్లలే. ఆ ప్రాంతంలో తోడేళ్ళు ఎక్కువగా ఉన్నాయా? నీకు అలా అర్థమైందా? అది తోడేళ్ల పని కాదు, కానీ దానికి కారణమైనది మాత్రం పూర్తిగా భిన్నమైనది. నువ్వు బాగానే ఉన్నావు కదా? బానే ఉన్నాను. పీడకలొచ్చింది. ఇక తినడం ఆపి పడుకొని నిద్రపో. ఆ పిల్ల పెద్దదైంది కదా? లేదు, ఇంకా చిన్నపిల్ల. మనం కొన్ని నెలలు ఆగాలి. నెలలా? లేక గంటలు అనుకున్నావా? అవును అవును, మీరు భయపడి ఉండాలి. ఆ చిన్న ఆడపిల్ల కాత్య మిమ్మల్ని చూసుకోవడానికి ఇంకెక్కడుండదు. మనందరి మరణం రమ్మని పిలుస్తోంది. మనం త్వరగా వెనక్కి వెళ్ళిపోవడం మంచిది. మనందర్నీ మరణం రమ్మని పిలుస్తోంది. నీ స్వప్నానికి అద్భుతమైన శక్తి ఉంది. నువ్వు దాని మాట విను. దాని మాట విను. దాని మాట విను. పోయాయి, అన్నీ పోయాయి. నువ్వేమంటున్నావు? మనం దాచుకున్న డబ్బులన్నీ పోయాయి. మన డబ్బులు ఎవరో దొంగిలించారు. అవునా? ఎవరు చేశారు? ఇక్కడికి ఎవరు రాలేరు కదా. ఇక్కడికి ఎవరు వచ్చారో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అసాధ్యం. వాళ్ళెవరో కానీ మనం దాచుకున్నదంతా దోచుకున్నారు. నాశనం అయిపోతారు. అలా చెప్పించకూడదు. వెళ్దాం పద. మన పనిని మనం తగ్గించుకోవాలి. అయ్యో క్షమించండి, క్షమించండి నన్ను. అయ్యో క్షమించండి. అయ్యో చూడలేదయ్యా. పేదవాళ్ళని దోచుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? నేను ముట్టుకుని అందరినీ దోచుకున్నాను. అయితే నువ్వు ఇప్పుడు ఏమంటావు? దీనికి కావాల్సింది ఒక్కటే, ఒక సరైన మనిషి కావాలి. ఇక్కడే ఉండి ఏం జరుగుతుందో చూడు. ఏయ్ దొంగ పిల్ల, ఆగు. ఇటువు.
డబ్బులు మొత్తం నాకు ఇవ్వు. ఇట్రా, నిన్నే ఇట్రా. నన్ను వదలరా బుడ్డాడా, నీకెంత ధైర్యం? వీళ్ళని పట్టుకోండి, తొందరగా పట్టుకోండి. వీటితో లాభం లేదు, వెళ్ళి తాడు తెచ్చుకోండి. మీ పేరేంటో చెప్తారా? నన్ను అందరూ బేర్ అని పిలుస్తారు. అందరూ మిమ్మల్ని ఎందుకలా పిలుస్తారు? ఎందుకంటే నేను స్ట్రాంగ్గా ఉంటాను. నిజంగానా? నాకు అలా అనిపించట్లేదు. కోప్పడకండి బేర్. ఇప్పుడు కొంచెం మీ ముళ్ళుని గట్టిగా వెయ్యండి. ఈసారి మిమ్మల్ని మోసం చేయండి. సరే, అసలు మీరు ఈ పనిలోకి ఎలా వచ్చారు చెప్పండి. బేర్ ఎప్పుడు తిరగడం, వస్తువులు తొక్కేడు, ఇలాంటి పనులన్నీ బాగా చేస్తాడు. ఒకరోజు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు దీన్ని ఒక చెడ్డవాడితో చేయమన్నారు. బేర్ ఒప్పుకున్నాడు. అలా పేరు వచ్చింది. మీ కంటికి నేను చెడ్డోళ్ళ కనిపిస్తున్నానా? ఈ అమ్మాయి మీద దొంగతనం, అవాంతరం కలిగించిందన్న ఆరోపణలు ఉన్నాయి. తనకు జామీను ఇచ్చి తీసుకువెళ్ళడానికి తనకి కుటుంబం లేదు కనుక తను శిక్ష అనుభవించాలి. చూడండి, ఏంటిది? ఏంటిది? ఇది నిజమేనా? అవును, దాన్ని మహారాణియే పంపించారు. అలాగైతే మంచిదే. ఈ అమ్మాయిని బ్యాత్రీ అనాథాశ్రమానికి సంరక్షణ నిమిత్తం అప్పగిస్తున్నాను. అక్కడ ఈ పాపతనని సరిదిద్దుకుంటుందని ఆశించి పంపుదాం సమాజం కోసం. అయ్యా, ఆ, నువ్విక్కడ దొంగతనం చేసినందుకు నీకు శిక్ష వేయకుండా అనాథాశ్రమానికి పంపుతున్నాం. నేనేమి ఆ, ఇలా చూడు, నువ్వు అదృష్టవంతురాలివి. ఎందుకంటే మేము నీ చేతుల్ని ఖండించట్లేదు. నా తమ్ముడు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. వాణ్ణి నేనే చూసుకోవాలి. మా అమ్మ నాన్నని చంపేశారు. నేను వెళ్ళమన్న చోటికి నువ్వు వెళ్ళాల్సిందే. న్యాయాధిపతి గారు, మహారాణి గారు ఈ అమ్మాయితో పాటు ఈమె తమ్ముణ్ణి కూడా ఆదరించాలనుకుంటున్నారు. వీళ్ళు నగరం నడిమధ్యలో ఒక పెద్ద మనిషిపై దాడి చేసి అతన్ని దోచుకున్నారు. ఆయన హ్యాస్బర్గ్స్ కి బంధువు. ఆ అమ్మాయిపై చట్టం ప్రకారమే ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. మీరీ పేద పిల్లల పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు మహారాణి గారు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే హాబ్స్బర్గ్స్ కి చెల్లించాల్సిన సొమ్ము ఉంటే దాన్ని చెల్లిస్తారు. సరే, అయితే హాబ్స్బర్గ్స్ కి మా మహారాణి గారికి చెల్లించాల్సిన బకాయిని తిరిగి చెల్లించిన తర్వాతే చెల్లిస్తారు. ఓ, ఆ విధంగా చేస్తారా? అయితే చాలా మంచిది. ఈ పాపని, ఆమె తమ్ముణ్ణి ఇద్దరినీ బ్యాతురీ అనాథ ఆశ్రమానికి పంపాలని ఆజ్ఞాపిస్తున్నాం. ధన్యవాదాలు న్యాయాధిపతి గారు. అలాగే, మంచిది. నిశ్శబ్దం, నిశ్శబ్దం, నిశ్శబ్దం. నిశ్శబ్దంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి, నిశ్శబ్దం. ధన్యవాదాలు బేర్. నాకు ఒకటి చెప్పండి అయ్యా, మా అక్కని కూడా ఇక్కడికి తెచ్చారా? పోయిన ఏడాది ఇదే సమయంలో కనిపించకుండా పోయింది. పేరు కాత్యా ప్రవత్స్కి. ఇలా చూడు, ఈ సామ్రాజ్యంలో ఎంతో మంది పిల్లలు వేరే దేశాలకి తరలించబడ్డారు. మనం ఇక వెళ్దామా?
చాలా అందంగా ఉంది కదా. యువరానికి ఆమె భర్త పెళ్లి కానుక ఇది. అడవిలో రాత్రింబవళ్ళు ఒట్టి కాళ్ళతో నడవడం కంటే ఇలా వెళ్ళడం మంచిది కదా. నీకు కోటలంటే ఇష్టం ఉండదా? నేనేమి యువరాణిని కాదుగా. ఖచ్చితంగా కాదు. నువ్వు అపాయకరమైన నేరస్తురాలివి. మహారాణి యువరానికి కానీ యువరాజుకి కానీ స్నేహితురాలు కాదు. వాళ్ళంటే ఆమెకి అస్సలు పడదు. రాజవంశీయులు. యాక్. తీసుకో. తొందరగా తీసుకురండి. తొందరగా రండి. త్వరగా కానివ్వు. నువ్వు చెప్పులు కూడా వేసుకోవాలి. దేనికి? నాకు చెప్పులు అవసరం లేదు. మహారాణికి సేవలు చేయాలంటే చేసేవాళ్ళు కూడా అదే స్థాయిలో అందంగా ఉండాలని కోరుకుంటారు. అంటే మీరేం దుస్తులు వేసుకున్నారు, మీరు చూడ్డానికి ఎలా ఉన్నారని ఎన్నో అంచనాలుంటాయి కదా. అంతేకాకుండా శీతాకాలంలో కోటలో చలి ఎక్కువగా ఉంటుంది. గచ్చు పర్వతం కంటే మరింత చల్లగా మారుతుంది రాత్రి సమయంలో. వాటి మీద మంచు పేరుకుంటుంది. మీరు గనక వాటి మధ్య తిరిగితే మీ చర్మం నల్లబడిపోతుంది. మీరు చనిపోకపోయినా అవయవాలు మాత్రం చచ్చుబడిపోతాయి. అప్పుడు జరిగేది ఒక్కటే, మీరు మెల్లమెల్లగా చనిపోతారు. లేదంటే మీరే ఒక గొడ్డలు తీసుకొని మీ కాళ్ళని మీరే నరుక్కుంటూ బాధ అనుభవిస్తూ చనిపోతారు. ఒకవేళ మీరు చనిపోకపోతే అప్పుడు మీరు అవిటి వాళ్ళలా సంతకు వెళ్ళి డబ్బుల కోసం అడుక్కోవాల్సి వస్తుంది. అలా జరగాలనుకుంటే ఈ చెప్పులు వేసుకోవద్దు. రొట్టివ్వరా? వారానికి ఒక్కసారి. పోయిన వారం నేను తినలేదు, ఇప్పుడు పెడతారా? అనవసరంగా నన్ను విసిగించగరా కుర్ర కొంక. ఓరా నువ్వురా. అక్క ఇక్కడే ఉంటూ మనకి ఏ పాటికే కనిపించేది. అది నీకెలా తెలుసు? ఇది చాలా పెద్ద కోట. ఇతర దేశాల్లో కూడా ఇటువంటివి చాలా కోటలున్నాయట. అక్కడికి కొంతమంది పిల్లల్ని కూడా పంపారట. నువ్వు మొహం అలా పెట్టకు. నువ్వు దీన్ని ఒకసారి తిని చూడు, ఎలా ఉందో తెలుస్తుంది. చూస్తావే, తిను. బాలేదా? ఇది అన్నం. నిజంగానే ఇది బాగుంది. మనం దేశ దిమ్మురులం.
జున్ను, కాల్చిన రొట్టెలు, అప్పడాలు ఎక్కడ దొరుకుతాయో నాకైతే తెలియదు. ఆమె ఎలాంటిదో తెలియట్లేదు. అదే మహారాణి. ధనవంతురాలు. పైగా నా అంత ఆకలితో ఉండదేమో. మనం 2 రోజుల్లో శిబిరానికి వెళ్తాం. ఆ తర్వాత 1 రోజులో పట్నం. ఇక్కడ మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళడం అంత సులభమేమీ కాదు, సురక్షితం కూడా కాదు. సురక్షితమే. నువ్వు అబ్బాయివి, నీకు నాకు తేడా ఉంది. ఓ, నువ్వు ఇప్పుడు పెద్దదానివి అయ్యావు కదా, బయట వాళ్ళకి అలాగే కనిపిస్తావు. నోరు మూసుకో, మమ్మల్ని పుడుకోనివ్వా. నిన్ను వద్దు, క్షమించండి. జరిమానా ఎలాగోలా కట్టేయచ్చు. మనకిప్పుడు ఒక మంచి కత్తి కావాలి. మన దగ్గర లేదుగా. ఏదైతేనేం కొంతకాలం నాకు ఇక్కడే ఉండాలనుంది. త్వరలోనే ఇక్కడి నుంచి దీన్ని తరలిస్తారు. మనం ఇక్కడే ఉంటే శీతాకాలం అంతా ఇరుక్కుపోతాం. నాకు తెలుసు, కానీ కాత్య ఇక్కడే ఉందనిపిస్తుంది. లేదంటే మనకి దగ్గరలోనే ఇక్కడ ఎక్కడైనా ఉండుండొచ్చు. అబ్బా, నాకు ఆకలిస్తుంది. ఏయ్, నేనేమన్నా గుడ్డని అనుకున్నావా? రా ఇక్కడికి. చూడటానికి బాగున్నావు, నువ్వు కూడా పనోడివేనా? అంతే అనుకోండి. ఆడపిల్లలు ఇంటి పనులు చూడాలి, బయటికి రాకూడదు. నువ్వు గడ్డివాములను శుభ్రం చేయాలి, బల్లలన్నీ శుభ్రం చేయాలి, పశువులు పేడ తీయాలి, గడ్డి వేయాలి, వాటికి నీళ్లు పెట్టాలి. నన్ను చూస్తే గడ్డి మూసే వాళ్ళ కనిపిస్తున్నానా? నా మాట విను, నేను నిన్ను మంచి పనుల్లా మార్చుతాను. మాకు నువ్వు ఉపయోగపడాలి. నేను చెప్పినట్టు చెయ్యి. అక్కడికెళ్ళు. దారి తెలియలేదా? అది నీకు నన్ను చూస్తే భయంగా ఉందా? నాకేం భయం లేదు. నువ్వు నాకు గుర్తున్నావు. నువ్వు నిన్నే ఇక్కడికొచ్చావు కదా? అవును. ఒక పిల్లాడు కూడా ఉండాలే. అవును, వాడు నా తమ్ముడు. అవును, మీరు అక్కా తమ్ముళ్ళు కదా? నువ్వు కత్తిలాగా ఎంతో చురుకైన దానివని ఈలోన నాతో చెప్పింది. అందుకే నాకు సంతోషం వేసింది. ఈ ప్రపంచంలో తెలివైన వాళ్ళు పెద్దగా లేరు. తను నిన్నేమీ భయపెట్టలేదుగా, అలా చెయ్యదులే. ఇలోనా గురించి నాకు బాగా తెలుసు. డొరోటా అయితే కఠినంగా ఉంటుంది. అలాస్, బెదిరింపు ఇంకా భయం కోట వీలైనంత ఎక్కువగా వెలిగేలా ప్రకాశించేలా చేస్తాయి. అలా కాకూడదనుకుంటున్నాను. మీరొచ్చేసరికి ఈరోజు ఉదయం కోటని నేను శుభ్రంగా ఉంచలేదేమో అనుకున్నాను. ఏమంటావ్? లేదు. నిజం చెప్పావు. ధైర్యవంతురాలివి. ఇక్కడ వారానికి ఒకరోజు చదువు చెప్తారు. పిల్లలకి మేము ఎలా చదవాలో రాయాలో నేర్పిస్తాం. నువ్వు నేర్చుకుంటావా? నేర్చుకుంటా. చదువుకోవడం ఇష్టం. మంచిది. నువ్వు నన్ను ఈ రాత్రి దుస్తుల్లో తిరుగుతూ తింటున్నప్పుడు చూశానని ఎవరికి చెప్పవనుకుంటా? చెప్పను.
ఇది మన రహస్యం, సరేనా? సరే. మంచిది. ఓ, శుభ్రం చేయడం కంటే బతకడం ఉత్తమం. పాపం. ఆవిడ ఏం రాశారు? నాకు తెలీదు. నాకు చదవడం రాదు. మహారాణి ఒక పుస్తకంలో ఏదో రాస్తుంది. అందులో ఇక్కడికి వచ్చిపోయే పిల్లల గురించి ఇంకా అన్ని వివరాలు రాస్తుందేమోనని అనుమానంగా ఉంది. అందులో కాత్య గురించి కూడా ఉండొచ్చు కదా. అయితే అందులో ఏముందో చూద్దాం. వెళ్దాం పదా. నీకు చదవడం రాయడం నేర్చుకోవాలని లేదా? నా మొహం మీద రాళ్ళు వేసి కొడుతున్నప్పుడు నేనేం చేయగలను చెప్పు. మరీ గట్టిగా తగలలేదులే. ఇది అంతకంటే ఘోరం. బిగుతుగా. అలాగే మహారాణి. ఇంకా 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 ఇంకొంచెం. అంతే. మిషా అయితే ఖచ్చితంగా దీన్ని తెరవగలడు. మాతో పాటు రా. నేను ఎక్కడికి రాను. మేం చెప్పిన మాట వినాలి. అలాగే. వాటిని వదిలే. వెళ్దాంరా. నేను రమ్మంటున్నా కదా.
దీనివల్ల మనకి ఎన్ని సమస్యలు. అసలు బ్యాతరీ మహారాణి గారికి తెలుసా ఇవన్నీ? మనం ఎంత కష్టపడుతున్నామో ఆవిడికి తెలియదు. తనకి తెలుసు. ఒక వారం సంతలో పనిచేయడం లాభకరమేనా? ఆమెకి తెలుసు. న్యాయాధిపతి విచిత్రంగా ప్రవర్తించాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీణా నుంచి తోరోజా ఏమైనా రాశాడా? లేదు. మొదటి రోజు ఉదయమే మహారాణి గారు తన పని చేస్తారని నేను అనుకున్నాను. బహుశా ఆవిడ ఆడపిల్లని కూడా ఇతర దేశ దిమ్మరులా ఇక్కడే తన వదిలేయాలనుకుంటున్నారేమో. పేరేంటి? నువ్వు కాతే గురించి అడుగుతున్నావా? నువ్వు వాళ్ళ పేర్లు ఎప్పుడు గుర్తుంచుకుంటావా? ఎప్పుడూ కాదు, అమ్మాయిల పేరే. వాళ్ళ పేర్లే గుర్తుంచుకుంటాను. త్వరగా ఇట్రా. త్వరగా రా. త్వరగా. వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటుంది. వాళ్ళ గురించి ప్రతి విషయం రాస్తారు, ఏది వదలరు. ప్రతి విషయాన్నా? ప్రతి విషయాన్ని. అనవసరంగా దాని జోలికెళ్ళకు, అర్థమైందా? దేశదిమ్మర్లందరిలోనూ చాలా అందంగా ఉన్నావు. అలెటా, నువ్వు చదవడం రాయడం నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాను. నేను మహారాణినని నువ్వు గ్రహించావు కదా. నువ్వు నన్ను అమ్మగారు లేదా మహారాణి గారని పిలవచ్చు. ఇలా పిలవమని నేను నా కోసం చెప్పట్లేదు. మిగిలిన సమయాల్లో అక్కర్లేదు, కానీ జనంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను అలాగే పిలవాలి. నా వ్యక్తిగత సహాయకుల్లో నువ్వు ఒకదానిగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు అందంగా నిర్మలంగా ఉన్నావు. నీ మనసు కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంది. మంచి తెలివైన దానివి. చెప్పుల వల్ల ఉపయోగం లేకపోయినప్పటికీ నిన్ను మెచ్చుకోవచ్చు. నేను చెప్పులు వేసుకోను మహారాణి. లేదు, కానీ నువ్వు అవి వేసుకోవాలి. అంతేకాదు, నువ్వు నేను నీకోసం తయారు చేయించిన దుస్తుల్ని కూడా వేసుకోవాలి. దుస్తులా? అవును. నీకది నచ్చిందా? నచ్చింది. నువ్వు ఎప్పుడైనా ఖరీదైన దుస్తుల్ని వేసుకున్నావా? లేదు. వచ్చే వారం ఇక్కడ ఒక వేడుక జరుగుతుంది. నా మరిదిగారు పెళ్లి చేసుకుని భార్యని తెచ్చుకుంటున్నారు. నీకోసం నేను దుస్తుల్ని కుట్టించి పెడతాను. నా దగ్గర అద్భుతమైన దర్జీ ఉంది. సరే మహారాణి. అయ్యయ్యో, చాలా చల్లగా ఉంది. ఇంకా చలికాలం కూడా రాలేదు. నువ్వు గట్టిదానివే, అవునా? అవసరమైతే తప్పదు కదా మహారాణి. మనం ఎంత దృఢంగా ఉన్నామనేది మన జీవితం బయటపెడుతుంది, అంతే కదా? మనలోని చీకటి కోణాన్ని కూడా అది బయటపెడుతుంది. ఇక మీరు వెళ్ళండి. నాకొకటి తెలియలేదు మహారాణి. పోయిన ఏడాది ఇదే సమయంలో ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది. తను నాకంటే కొన్నేళ్ళు పెద్దదంతే. ఒకవేళ తను ఇక్కడికి ఏమైనా వచ్చిందా? నువ్వేమన్నావు? తన పేరు కాత్య. కాత్య న్యాయస్థానం ద్వారా ఇక్కడికి వచ్చిందో లేదో న్యాయాధిపతి చెప్పలేదు. ఆయన నీకు చెప్పలేదా? ఆయన నిర్లక్ష్యం వల్ల నీకు సమాచారాన్ని పూర్తిగా ఇవ్వలేదు.
అయితే మీరు కూడా పట్టించుకోలేదనుకుంటాను. నా ఉద్దేశం, అసలు నీ ఉద్దేశం ఏంటి? సరిగ్గా చెప్పు. మీరు తనని చూసుండొచ్చు కదా. ఒకటి తెలుసుకో, రాత్రిపూట కనిపించకుండా పోయే అనాథలైన దేశదిమ్మర్ల బాధ్యత నాది కాదు, అది తెలుసుకో. మీరేమి రాసి పెట్టుకోరా? అది నా పని కాదు. మహారాణి గారు, వీటిలో మీకు ఏది నచ్చుతుందో చూస్తారా? చూస్తాను. ఇదంతగా బాలేదు. ఆ అమ్మాయి చూడ్డానికి కాస్త నల్లగా అనిపిస్తుంది. తన కలర్కి ఈ పసుపుది బాగుంటుందేమో. లేదు, వద్దు, వెలిసిపోయినట్టుగా అనిపిస్తోంది. తను రోజంతా శుభ్రం చేసే బొరదే బావుంటుంది. దీన్ని తీసేయండి. మరైతే ఊదా రంగు? ఊదారంగా? ఎరుపు రంగైతే అద్భుతంగా ఉంటుంది. దీంతోనే కుట్టండి, ఈ అమ్మాయికి నచ్చినట్టు. ఎప్పుడవుతుంది? చిన్నపిల్లేగా, ఎక్కువ రోజులు పట్టదు. ధన్యవాదాలు మహారాణి. మనం ఈ రాత్రికి ఇక్కడే గుడారం వేసుకుందామా? ఎందుకంటే ఈరోజు మనం చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం. ఏమైంది నీకు? నా పక్కనున్న కొత్త స్నేహితులే. సరదాగా ఆడుకున్నారేమో కదా. సరదాగానే ఉంది. మేము వెళ్ళి రేపు ఆడుకుంటాం. అలాగే ఎల్లుండి కూడా ఆడుకుంటాం. నిన్ను యగాదిగా గుడ్లూరిమి చూసినంత మాత్రాన నువ్వు ప్రతి ఒక్కరితోనూ గొడవ పెట్టుకోకూడదు. నేను ఎవరితోనూ గొడవలు పెట్టుకోవట్లేదు. అలాగే వాళ్ళని చూసి నేనేం భయపడట్లేదు. కానీ నువ్వు భయపడాలి. ఎందుకని? నువ్వు వాళ్ళతో సరిగ్గా ఉండవు కాబట్టి. నువ్వు తాళాలు బాగా తెరుస్తావు కదా. అది నిజమే, నేను తాళాలు బాగా తెరుస్తాను. అయితే ఏంటి? ఏంటి? ఇద్దరు సేవకులు మాట్లాడుకుంటుంటే విన్నాను. తన పేరు విన్నాను. జర్మన్ భాషలోనా? అయినా పేరు పేరే కదా. అయితే నేను వాళ్ళని తన గురించి అడిగినప్పుడు చాలా విచిత్రంగా ప్రవర్తించారు. ఆవిడ ఆ పుస్తకాన్ని భద్రంగా దాచిపెట్టుంటుంది కదా. అవును. ఎవరూ చూడకుండా నేను కోటపైకి వెళ్ళి అంతస్తులోకి దొంగతనంగా చూడాలా? అవును.
తన వ్యక్తిగత మందిరంలోకి వెళ్ళాలా? అవును. వెళ్ళి తాళం తెరవాలా? శీతాకాలం వరకు నేను ఇక్కడ ఉండను. ఇక్కడ ఉండడానికంటే ఆ అడవిలో చావడమే మంచిది. అలాంటి మాటలు మాట్లాడుకు. అది నిజమేగా. ఆ విషయం వదిలే. రేపు సాయంత్రం జరిగే వేడుకలో నువ్వు ఆ బుక్కు తీయాలి. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో. ఆర్పడేడి వాడు నిన్న రాత్రే తప్పించుకుని పారిపోయి ఉంటాడు. పొద్దున కనపడలేదు. అయినా వాడి గురించి నీకెందుకు? ఇవాళ కొట్టలేదని బాధపడుతున్నావా? అదేం కాదు. మ్మ్. 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 నువ్వు అక్కడ నిలబడు. నువ్వు కూడా. మీరిద్దరు బల్లల దగ్గరికి వెళ్ళండి. మీరు ఆ పనిముట్లు తీసుకోండి. మీరే ఈరోజు గుంటలు తవ్వాలి. చూస్తుంటే ఈయన ముదురులాగే కనిపిస్తున్నారు. పదండి, తొందరగా పదండి. ఎందుకంత తొందరపడుతున్నావు? ఎందుకంటే ఇక్కడ చాలా చలిగా ఉంది, అందుకే. ఎందుకే ఇక్కడ ఉండి నువ్వేం కనిపెట్టాలనుకుంటున్నావో నాకు తెలియట్లేదు. మనం ఇక్కడ ఏం కనిపెట్టలేకపోవచ్చు లాజ్లో, కానీ సునకాలు కనిపెడతాయి. మనం కోటలోకి ప్రవేశించొచ్చు కదా. ఏమైనా జరుగుతుంటే వెళ్ళొచ్చు. అలా వెళ్ళడానికి న్యాయాధిపతి సహకారం కానీ సైన్యం కానీ అందలేదు. అయితే మనకి ఏదైనా ఆధారం దొరికితే అప్పుడు మనం రాజును చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. అవునా? అవును. ఆయన నీకు ఇది చెప్పారా? చెప్పారు. స్వయంగా చెప్పారా? అవును. ఏంటది? ఇది సమాధి. ఏంటా నత్తనడక? నడవండి తొందరగా. అటిల్లా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. అటిల్లా, మనం వెళ్ళిపోదారా? మీరు ఇక్కడే ఉండండి. తొందరగా. బురద. ప్యారిస్ది. రంధ్రాల్ని శుభ్రం చేశావు, కానీ తొట్టిని మురిగ్గా వదిలేశావు. అయినా అద్భుతంగా చేశావు. దర్జీ వచ్చిందని చెప్పారు. నువ్వురా. దీన్ని మనం ఎలా తవ్వాలి? ఈ మట్టి మంచు కంటే గట్టిగా ఉంది. అలర్టా? మనం ఏదైనా తిందామా? మీరు వెళ్ళి కొన్ని రొట్టెలు, జున్ను ఇంకా ద్రాక్షరసం తీసుకురండి. శాంతకి కొనుగోలుకి వెళ్తే బాగా ఆకలేస్తుంది. అవునా?
అవును. మీ అందరికీ మంచి పాత ద్రాక్షరసం ఉంది. అబ్బా, క్షమించండి. ఈ రాత్రికి అక్కడ మంచి ఆహారం దొరుకుతుంది. అది పారేసిన సరే తినేస్తాను. నోరు మూసుకొని గుంతలు తీయండి. నేను చూసింది మాత్రం సమాధినే. అక్కడ ఇంకా ఉన్నాయి, కానీ మమ్మల్ని ఎవరో వెంబడించారు. అది కూడా మీ అధికారంతో. సరైన ఆధారాలు లేదా దానికి సంబంధించిన సాక్ష్యాలు లేకపోతే నాకు డ్యూక్ నెడెస్టీకి సొంతమైన భూముల మీద అధికారం లేదు. మీరు అధికారం ఇస్తే చాలు, మేము ఆ కోటలోకి, ఆ స్థలంలోకి వెళ్లి వెతకొచ్చు. అదీ కాక మీరది శ్మశాన అంటున్నారు. అలాగైతే అది దేశదిమ్మరులు ఖననం చేసే చోటై కూడా ఉండొచ్చు కదా. అలాగైతే వాళ్ళ శరీర భాగాల్ని ఎప్పటినుంచి ఖండిస్తున్నారు? వాళ్ళేం చేస్తున్నారో తెలుసుకోవాలని నేను నటించను, కానీ వాళ్ళే ప్రధాన ముద్దాయిలు. మీరు వ్యానం నుంచి వచ్చారు, దాని గురించి మీకు తెలీదు. ఆ ప్రదేశం కోటకి కూతవేటు దూరంలోనే ఉంది. పైగా కోటలో దేశదిమ్మరులు లేరు. అసలు మీరేమైనా మా దేశానికి చెందిన నిపుణులా? మీకు వయసు మీద పడి తెలివి తక్కువతనంగా మాట్లాడుతున్నారు. మీకు ఆలోచన శక్తి నశించిందనుకుంటా. నోరు అదుపులో పెట్టుకో. నువ్వు న్యాయాధిపతితో మాట్లాడుతున్నావు. అదే పదవి ఒక విధంగా మిమ్మల్ని ధనవంతుల్ని చేసింది, కానీ తెలివైన వ్యక్తిగా చేయలేకపోయింది. మీ అంగీకారం, మద్దతు ఉన్నా లేకపోయినా నా పరిశోధన జరిగే తీరుతుంది. ఇక మీ ఇష్టం. అప్పటి వరకు ప్రాథమిక సాక్ష్యాన్ని మీకే అప్పగిస్తున్నాం. బాగా చూసుకోండి. అవతలికి పో. ఇక్కడ నుంచి పొమ్మంటున్నానా? ఓరి దేవుడా, వెళ్ళు. అసలు నువ్వేం చేస్తున్నావు? అవి ముట్టుకోకు, అవతలికి పో వెదవా. అబ్బే, అంత గొప్పగా ఏం లేదు. పెంపకం బ్రహ్మాండంగా ఉంది. అవును, సంత నుంచి నువ్వు బిచ్చగాలని, నేరస్తుల్ని తీసుకొస్తా. వాళ్ళని నీ ఇంట్లోనే ఉంచుతున్నావు. ఇదెంతో మంచి పని. నువ్వు ఆలోచించాలనుకున్నది ఇదే కదా. కాదు, నేను అలా అనుకోలేదు.
దీన్ని తాగు. నిరాకరించడం మంచి పద్ధతి కాదు. మంచి అమ్మాయివి. వచ్చినందుకు సంతోషం. ఇదంతా ఆ చెత్త పుస్తకం వల్లే. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదొకటి. నేను మద్యం తాగాను. పరధ్యానంగా ఉన్నావు, నీకేమైంది? ఏం కాలేదు మహారాణి. అలాగైతే నేను ఇక్కడి నుంచి వెళ్ళి వచ్చిన అతిథులకు మర్యాదలు చూసుకుంటాను. సరే మహారాణి. ఈ చెప్పులు ఒకటి తెచ్చావా? తేకుండా వస్తానా? రా వెళ్దాం. శభాష్ తమ్ముడు. సరే నువ్వు వెళ్ళి మన గదిలో ఉండు, నేను వస్తాను. తొందరగా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ రోజు రాత్రి వెళ్ళిపోదాం. ఈ రోజు రాత్రేనా? బయట గడ్డ కట్టిపోయేంత చలిగా ఉంది. మనం ఖచ్చితంగా చలిలో చచ్చిపోతాం. నేను చెప్పానుగా, పుస్తకం తెచ్చేటప్పుడు మనం బతికే ఉంటాం. పుస్తకం నా దగ్గరే ఉంది. మిషా, మనం ఈ రాత్రికి వెళ్ళలేం. పైగా ఆ శిబిరాన్ని ఈ పాటికి తీసేసుంటారు. అందుకే మనం త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. పట్టుకోవాలా? తప్పకుండా. కానీ ఈ రాత్రి కాదు. మనం చనిపోతే వాళ్ళని పట్టుకోలేము. ఈ వసంతంలో కుదరకపోవచ్చు. వసంతకాలమా? కొన్ని నెలలకి కొన్ని యుగాల్లాగా గడుపుతున్నావు మిషా. నీకు ఇక్కడే నచ్చినట్టుంది. ఈ దుస్తులు, ఈ మద్యం, ఇక్కడ ఇక మనుషులందరూ. నోరు మూస్తావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా?
కాత్య ఇక్కడ లేదని నాకు తెలుసు. కాత్య ఎక్కడున్నా సరే మన దగ్గరికి రాదు, ఎందుకంటే తను చనిపోయి ఉండొచ్చు లేదా మన అవసరం లేకపోవచ్చు. ఇప్పుడు ఈ పుస్తకంలోనిది ఏది దాన్ని మార్చలేదు. నీ వయసే 7 ఏళ్ళు, నీకు అప్పుడే ప్రపంచం గురించి అంతా తెలిసిపోయింది. నేను ఇక్కడ ఉండలేను. ఆర్పాట్ తప్పించుకుని వెళ్ళిపోయాడు. తను బాగానే ఉండుంటాడు. సరే, నువ్వు మాట్లాడకుండా వెళ్ళు. నేను మన గదిలో కలుస్తాను. నీకు నిద్రపోవడానికి ఆలస్యం అవుతుందనుకుంటాను అలెట్టా. దుస్తుల్ని పాడు చేసుకుంటూ నువ్వు నీ గదికి వెళ్ళి నిద్రపోవాల్సిన అవసరమేమీ లేదు. నువ్వు ఐలోనా డోరాటాలతో పాటు పడుకోవచ్చు. నేను మళ్ళీ వస్తాను. మిద్దె మీదకు వెళ్ళు. దొంగ మహమ్మ, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? మీరా? ఇది తప్పు కదా. మిషా, దయచేసి నేను వచ్చేంత వరకు ఆగు. నా కళ్ళారా చూశాను. నువ్వు చక్కని తొడముక్కని దొంగలించావు. అయినా మేము నిన్ను చంపకుండా ఎందుకు వదిలేశామో తెలుసా? నువ్వేం చూసావో మాకు చెప్పు. ఇక చాలు, వదిలే. పైగా ఈ కుర్రాడు అమ్మాయి దుస్తులు ధరించాడు. వీడు దొంగతనం కోసమే మారువేషం వేసుకున్నాడు. పర్వాలేదు. వాడు మారువేషం వేశాడంటే తెలివైన వాడేగా. వాడు మారువేషంలో వచ్చింది కూడా వంటశాలలో నువ్వు వాణ్ణి గుర్తించకుండా ఉండడం కోసమే. జానోష్ని పంపి వీడికి ఏం పని అప్పగించాలో తెలుసుకో. ముందా పని చెయ్యి. మరైతే దీని సంగతి ఏంటి మహారాణి గారు? అది నీకెక్కడ దొరికింది? ఈ పిల్లాడి దగ్గరుంది. అది అసాధ్యం, అవకాశమే లేదు. వీడి దగ్గరే దొరికింది. వీడి దగ్గర? అవును మహారాణి. నువ్వది చదివావా? నువ్వది తెరిచి చదివావా? నన్ను చూడు. సరే చెప్పు, నా పుస్తకాన్ని ఎలా దొంగిలించావు? అయినా నా పుస్తకం గురించి అసలు నీకెలా తెలిసింది? నువ్వు చాలా ప్రశ్నలకి నాకు జవాబు చెప్పాలి. నువ్వెన్ని రోజులుండగలవో చూస్తాను.
తిండి నీళ్లు లేకుండా హ్మ్? నేను నీ చిట్టి చేతి ఎముకల్ని విరిచేస్తున్నప్పుడు నువ్వు ఎంత గట్టిగా అరవగలవు? ఇక నీ అరుపులు ఎవరికైనా వినిపిస్తాయని అనుకుంటున్నావా? నొప్పిగా ఉంది. నువ్వు అరిచినా ఎవరికైనా విని వస్తారనుకుంటున్నావా? నేను అడిగే ప్రతి ప్రశ్నకి నీ నుంచి సమాధానం రాబడతాను. నాకు విపరీతమైన సహనం ఉంది. చెప్పు, నీకు ఈ పుస్తకం నచ్చిందా? నువ్వు దాన్ని ఎంతవరకు చదివావు? చూడు. ఇది బాగా చూడు. దొరతియా, 11 ఏళ్ళు, ఎర్రని జుట్టు, పాలిపోయిన తోలు. ఓ పిల్ల చేతి వేళ్ళని కత్తిరించి తన రక్తంతోనే కడిగాం. ఇంకా చెప్పనా? ఒక కుర్రాడు, వయసు 13 ఏళ్ళు, హస్తప్రయోగం చేసుకుంటూ ఉన్నాడు. తన చేతి వేళ్ళని ఇంకా వృషణాలను తొలగించాం. ఇలా ఎంతో మందికి బుద్ధి చెప్పాం. అతని 1 సంవత్సరం పాటు గొలుసులతో బంధించి గోడకి కట్టేశాం. మంచినీళ్లు తాగి తవుడు తిని అలాగే బతికాడు. కింద పిల్లలు భయంతో చావడం నేను చూశాను. వాళ్ళ ఆత్మలు ఈ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయాయి. వాళ్ళ ఆలోచనలు వాళ్ళ శరీరం నుంచి ఈ లోకం నుండే వెళ్ళిపోయాయి. నేను చెప్పేది నిజం. నిన్ను వెనక్కి పిలిపించే దారులెన్నో నాకు తెలుసు. నేను నిన్ను ఏం చేయగలనో నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఈ రాత్రి త్వరగా తెల్లారదు కాబట్టి నిషా, ఎక్కడున్నా? హే, నిద్రలే, నిన్నే లేకు. నిషా చూసావా? తను వెళ్ళడానికి సిద్ధమైపోయాడు. తను వెళ్ళిపోయి ఉంటాడు. కొంచెం ఆహారం తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. నిషా, ఎంత పని చేశావు? నా కోసం ఒక్క రాత్రి ఇది చూడలేకపోయావా? నీతో పాటు ఆ పుస్తకం కూడా ఎందుకు తీసుకెళ్ళావు? ఇప్పటికే లేట్ అయింది. లేవండి, 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 తొందరగా లేవండి. చవట దద్దమ్మల్లారా, నిద్రపోయింది చాలు. లేవండి. ఆడపులి మళ్ళీ వచ్చింది. నీ జీవితం ఎంతో బాగుంటుంది కాత్య. నేనింకా బతికే ఉన్నాను గుడ్డి మొహమా. చూసింది చాలు, ఆపండి. అవును అవును, నేను గుడ్డి మొహాన్నే, కానీ నీలా కాదు. నేను చూడని వాటి గురించి కూడా నాకు బాగా తెలుసు. నీకు అర్థం కాదులే. థు, నా దారికి అడ్డు తప్పుకో ముసలిదానా. సంఖ్యలతో నన్ను బంధిస్తారా? నిన్ను ఉడిదిస్తూ చూడండి.
వియన్నా నుంచి సందేశమా? సైన్యాన్ని రాజు మదియాస్ దగ్గరే ఉంచి వచ్చాను. మరి రాజుగారు ఏం చెప్పారు? మహారాణి గారు లోపల ఉన్నారా? నువ్వేమంటున్నావు? రాజుగారికి న్యాయస్థానంపై నమ్మకం పోయింది. అందుకని పరిశోధించేందుకు తన సొంత దళాన్ని పంపించారు. మీరేమంటున్నారు? నేనది మహారాణి గారికే చెప్తాను. కానీ వాళ్ళు ఏమీ కనిపెట్టలేకపోయారు. అసలేం కనిపెట్టలేకపోయారు. ఆవిడ నిద్రపోతుంది. ఆవిడ నిద్ర లేస్తే ఆవిడకే మంచిది. రాజుగారి సందేహాన్ని విని జాగ్రత్త పడొచ్చు. నన్నెందుకు నిద్రలేపారు? అసలు మదియాస్ రాజుగారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయనకి నా తల కావాలంటా లేక నన్ను కారాగారంలో వేయాలనుకుంటున్నారా? సరే, ఇదేమీ నాకు కొత్త కాదు. అలాని నేను పట్టించుకోను. మీ మీదొచ్చిన అధికారిక ఆరోపణల గురించి న్యాయస్థానంలో మిమ్మల్ని మీరే కాపాడుకోమని చెప్పారు. దేనికి? హత్య చేసినందుకు. ఎవరిని? మీ మహారాజు గారి సమక్షంలో నువ్వేమైనా తొందరపడి నోరు జారావా? నేను మీరు నమ్మిన బంటిని. నేనెప్పుడు మీకే విశ్వాసంగా ఉంటాను. రాజుగారు ఇంకా కొనసాగిస్తున్నారా? అవును, కొనసాగిస్తున్నారు. వియన్నాలో ఆయనకి వ్యక్తిగత భరోసా ఇచ్చినా కూడానా? నువ్వు మౌనంగా విశ్వాసంగా ఉన్నా కూడా ఆయన విచారణ సందేశాన్ని తీసుకొచ్చావా? అవును. నువ్వేదైనా ఒప్పుకుంటే నీకు నేరంతో ప్రమేయం ఉన్నట్టే అని అర్థం చేసుకో. నాకు ఎంతో మహోన్నతమైన రక్తం ఉంది. అది నాకు గొప్ప మరణాన్నిస్తుంది. కానీ అలాంటిది నీకు ఏర్పడకపోవచ్చు. కాపలాకి ఇంకొంతమంది సైనికుల్ని పెట్టండి, సరేనా? పట్టణంలో కొన్ని ఖడ్గాలను వెతకండి. అప్పుడు చూద్దాం రాజుగారి సైనికులు వాళ్ళ పరిశోధనకి ఎంత చక్కగా కట్టుబడి ఉంటారు అని. అలాగే చేస్తాను మహారాణి. మాట్లాడకు. కాత్య, నిజంగా నువ్వేనా? మేం నీకోసమే వెతుకుతున్నాం. అదే మీ మొదటి పొరపాటు. నా మాట విను. మీషా నీతోనే ఉన్నాడా? మీరిద్దరు బ్రతకాలి. ఇక్కడ నుంచి మీరు ఎలా అయినా బయటపడాలి. శిబిరానికి చేరుకోండి. మీషా నిన్న రాత్రి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడంటే ఎక్కడికి? నేను ఉదయం రహదారి మీదగానే వచ్చన్నా కనబడలేదు. నిన్న రాత్రి వాడిని గదిలోనే ఉండిపోమన్నాను, కానీ వెళ్ళిపోయాడు. నేనేమో మిద్ది మీద మీషా నేను పడుకున్నాను. వదిలేసి వెళ్ళిపోయాడా? అవును, ఒక్కడే వెళ్ళాడు. నీ సొంత తమ్ముని అలా ఇలా వదిలేసావు? నువ్వేమంటున్నావు కత్య? మీషా నువ్వు లేకుండా ఈ సామ్రాజ్యం నుండి బయట అడుగు పెట్టడం కుదరదు. అయితే ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇంకా ప్రాణాలతో ఉన్నాడో లేడో. వాడెళ్ళిన దానికి నువ్వేం చేయగలవు? కాత్య, ఏం చేయాలో తెలియట్లేదు. నీ బాధ నాకు అర్థమైంది. నువ్వేం చేయగలవు? దీన్ని నీ దగ్గర ఉంచుకో. దీన్ని ఎవరికి కనబడనీయకు. నువ్వెవరికి కనిపించకు. మహారాణికి దొరట్టాకి ఇల్లోనాకి దూరంగా ఉంటూ. అది నేను కాదు. వచ్చి ప్రాంగణంలో కలుస్తాను. త్వరగా చెప్పులు దుప్పటి తీసిపెట్టుకో. కాత్య, వెళ్ళు.
ద్వారాన్ని తెరవండి. స్వయంగా తుర్జోనే మహారాణి మీద ఆజ్ఞలు జారీ చేశారు. సరే. ప్రతి ఒక్కరిని కోటగోడల లోపలే ఉండమన్నారు. ఉమ్. ఈ సన్నాసి చెప్పులు ఎక్కడ విడిచిపెట్టాను? కాపాడు, నన్ను కాపాడు మిషా, దయచేసి నన్ను కాపాడు. నువ్వు లోపల ఒక్కడివే ఉన్నావా? కాపాడు, నన్ను కాపాడు. పిల్లలందరూ పడుకొని నిద్రపోతున్నారు. నేను నా చెప్పుల్ని మర్చిపోయాను మహారాణి. మరి నీ దుప్పటి? మీ దుప్పటి మహారాణి. నేనిప్పుడే... దుప్పటి నీకు నచ్చిందా? నచ్చితే ఉంచేసుకోలే. కావాలంటే నువ్వు రాత్రికి మళ్ళీ ఇక్కడికి రావచ్చు. ఐలానా డొరాటాలతో పడుకోవచ్చు. పర్లేదు మహారాణి, నేను అనాథల గదికి వెళ్ళి పడుకుంటాను. ఒకవేళ నువ్వు వెళ్ళాలంటే దానికి ముందు నువ్వు నాకు స్నానానికి ఏర్పాట్లు చేసి వెళ్ళాలి. బాగా నిద్ర పట్టాలంటే రాత్రిపూట వేడి నీటితో స్నానం చేయాలి. అలాగే మహారాణి. నీకటువంటి దుస్తులంటే ఇష్టమేనా మహారాణి? ఇంకా ఎందుకని ఈ దుస్తుల్లోనే ఉన్నావు? నీ పరిచారిక దుస్తులు వేసుకోలేదెందుకని? నా పుస్తకాన్ని దొంగిలించమని ఆ పిల్లవాడికి చెప్పింది నువ్వేనా? ఆ పిల్లవాడు నీ తమ్ముడే కదా, అవునా? కాత్య నీకు అక్క అవుతుంది కదా. నాకిప్పుడు అర్థమైంది. నేను ఆ అమ్మాయిని చాలా కాలంగా దూరంగా ఉంచాను. తనెంతో మంచి విద్యార్థి.
కొన్ని రాత్రులు నాలాగే తాను హత్యల్ని ఎంతగానో ఆస్వాదించేది. ఓరి నాయనో, ఆ కుర్రాడింకా చావలేదు. నీవది తెలుసుకోవాలి. వాడు తప్పించుకోవాలనుకున్నాడు. దానివల్ల వాడికేంటి ప్రయోజనం? ఉం? అవును, ఆ పుస్తకంతో నువ్వేం చేయాలనుకుంటున్నావు? చెప్పవే. నీ కనుకట్టు విద్య నా దగ్గరే చూపిస్తున్నావా? నన్ను చంపాలనుకున్నావా? అవును అవును, చంపేస్తాను. ఇవాళ మనిద్దరిలో ఎవరో ఒకరు రక్తం కారి చేస్తారు చూడు, మూర్ఖురాలో. ఆ రోజు ఉదయమే నిన్ను చంపనందుకు నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మెల్లమెల్లగా నిన్ను చంపుతూ ఆస్వాదిస్తాను చూడు. తొందరగా వచ్చే. మిషా ఎక్కడ? చెరసాల నుంచి తప్పించుకున్నాడు, అది మాత్రమే నాకు తెలుసు. బాత్రో దగ్గర నుంచి తప్పించుకుంటే బహుశా రాత్రి చలి నుంచి తప్పించుకుంటాడు. దాక్కోడానికి సురక్షితమైన ప్రాంతాలు తెలుసు. ఇలా చూడాలెట్టా, నువ్విప్పుడు చిన్నపిల్లవి కాదు. రాత్రంతా చలి ఎక్కువగా ఉంటుంది. ఇలా రా. నువ్వు మళ్ళీ మా దగ్గరికి వచ్చేయచ్చుగా. ఇప్పుడు కుదరదు, నేను ఇంకొంతకాలం ఇక్కడే ఉండాలి. ఇంకా నిద్రపో. మన వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తూ ఉండమని చెప్పు. ఇంకో అమ్మాయి కనిపించేదానికంటే చాలా ప్రమాదకరమైంది. కానీ నాకు వాళ్ళు ప్రాణాలతో కావాలి. ఆ విషయం దుర్జోకి తెలిసిందంటే వివరాల గురించి ఆ తాజో పెద్దగా పట్టించుకోలే. అవును. మీ మొహాన్ని తొడవటానికి దొరాటా మరియు ఇలోనాలను పంపమంటారా? నా మొహానికి ఏమైంది? తుడవాల్సిన పనేమీ లేదు. క్షమించండి. ఇంక నువ్వు వెళ్ళు. అలాగే మహారాణి. నేను చనిపోయానా? నువ్వు చనిపోలేదు. మనం వెళ్ళి న్యాయాధిపతిని కలవాలి. ఇదెంత ముఖ్యమైన పని. మా అక్క జీవితం దాని మీదనే ఆధారపడింది. ఆ బాలుడు నీకు ఎక్కడ కనిపించాడో చెప్పు. నేనొచ్చే వరకు ఇక్కడే ఉండు.
మహారాణి నిన్ను ప్రాణాలతో తెమ్మంది, కానీ నిన్ను నేను బ్రతకనివ్వను. న్యాయస్థానం నీకు ఆదేశించిన సేవలో నిన్ను అపరాధిగా గుర్తించింది. నువ్వు పారిపోయావు. నిన్ను తిరిగి బంధించారు. నిన్ను ఎలస్ చిత్రహింసలు పెడుతున్నట్టుగా నువ్వు నాకు కట్టుకథలు చెప్తున్నావా? అవే మీ కట్టుకథలు కావు. నువ్వు పారిపోయినందుకు నీపై అతిపెద్ద ఆరోపణ మోపబడుతుంది. దానికి శిక్ష ఏమిటో తెలుసా? మరణ శిక్ష. కాత్య, ఇది మనం జీవిస్తున్న ప్రపంచం, కానీ ఎంతో కాలం బ్రతకవు. ప్రశాంతంగా నిద్రపో. నమ్మండి, కావాలంటే మీరు కోటకు వెళ్ళి చూడండి. తలారి వచ్చేంత వరకు ఇతన్ని చెరసాలలో బంధించి ఉంచు. అంతవరకు ఈ బాలుణ్ణి సంకెళ్లతో బంధించి ఉంచు. నీకు నేను చెప్పింది వినిపించలేదా? వాణ్ణి తీసుకెళ్లి బంధించు. నేను తలారికి కబురు పంపిస్తాను. దయచేసి నన్ను వదలు. లేదు 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 లేదు, అలా జరగకూడదు. ఇలా జరిగి ఉండకూడదు. కాత్య, నిన్నే, నా మాట నమ్ము. కావాలంటే నువ్వే కోటకు వెళ్ళి నీ కళ్ళతో చూడు. నీ మాయాజాలంతో తప్పించుకో. నా మాయలన్నీ అయిపోయాయి. మళ్ళీ ఏమైంది? నువ్వెందుకొచ్చావు? తలారి బయలుదేరి వస్తున్నట్టు చెప్పాడా? చెప్పాడు. మంచిది, చాలా మంచిది. ఇంకొక తేదీ. ఓ సరేలే, దాన్ని నిద్రపోనివ్వు. ఆఖరిసారిగా ఏదైనా మంచి కలగంటుంది. అయినా ఇక ఎక్కడికి వెళ్తుందిలే. శిక్షను త్వరగా అమలు చేయి. నిన్నే, నా మాట నమ్ము. కావాలంటే నువ్వే కోటకు వెళ్ళి నీ కళ్ళతో చూడు.
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆగండి. మీరా? ఈ వ్యక్తి ఎలిజబెత్ బ్యాథరీ చేసిన నేరాలను తను చూశానని సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏయ్, చెప్పింది వినిపించిందా లేదా? వినిపించింది. దూర్జో, నువ్వు సాక్ష్యం చెప్తే నీ ప్రాణాలకే ప్రమాదమని తెలుసా తెలీదా? నాకు తెలుసు. ఇంతకాలం నేను మౌనంగా ఉన్నాను, కానీ ఇక్కడి నుంచి మౌనంగా ఉండడం కుదరదురా. మొత్తం చెప్పేస్తా. ఏం చేస్తున్నావే చిలుక? నా పనిముట్లు తెస్తానుండు. కానీ నేను తిరిగి రాగానే నువ్వు దేని గురించి కలగన్నావు ఆ విషయాలన్నీ నాకు చెప్పాలి, సరేనా? ఉండు. ఇప్పుడు తన కోటకు వెళ్దాం. కోటలో ఆవిడ సైనికులు చాలా మంది ఉన్నారు. మనం తెల్లారి వరకు వేచి చూద్దాం. అప్పుడైతే నేను మరికొంతమందిని నియమిస్తాను. లేదు, ఇప్పుడే వెళ్ళాలి. లేదంటే నేను మరిన్ని నేరాలు చెయ్యాలా? నువ్వు ఇప్పటి వరకు చేసినవి చాలు తుర్జో. ఇప్పుడు వెళ్దాం పదండి. తన సిపాయిల్ని దాటుకొని మనం లోపలికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నువ్వు కన్న కల చెప్పు. అది సంతోషంగానే ఉందా? ఉంది. నిజానికి అది కల కాదు, అదొక ముందస్తు సూచన. నువ్వు భవిష్యత్తు చూసావా? వింటానంటే మీకు అది చెప్తాను. అడవిలో నడుస్తూ ఉంటే నా శరీరంలోని భాగాలన్నీ ఒక్కొక్కటిగా పోతున్నాయి, కానీ నేను అది పట్టించుకోవట్లేదు. అది నా శరీరం కాదని నాకు తెలుసు. అది నా చెయ్యి కాదు, అది నా జుట్టు కాదు, నా రక్తం కూడా కాదు. అవేంటో తెలీదు, వాటిని నేను ముట్టుకోలేకపోతున్నాను. కానీ వాటిని మీ కత్తులతో నరికినవి కావు. నేను నది నీళ్ళల్లో ఉన్నాను. నక్షత్రాల వెలుగుకి ఆ నీళ్లు మరుగుతున్నాయి. నేనలా అడవిలో ముందుకెళ్తూ ఉన్నాను. నేను లోపలికి వెళ్తూ ఉంటే ఒక పెద్ద బండరాయి వచ్చి మీ మీద పడింది. నా మీద పడిందా? అవును. మీరు రాయి కింద నలుగుతున్నారు, కదలలేకపోతున్నారు. మీ మీద వెలుతురు పడట్లేదు. మీరు అరుస్తున్నారు, కానీ మీ అరుపులు ఎవరికి వినిపించట్లేదు. చెప్పు. మీ ఒంట్లోంచి రక్తం కారుతూ ఉంది. గాయాలు లేవు, మీకు ఎలాంటి దెబ్బలు కూడా లేవు. కానీ నెమ్మదిగా కృషించిపోతున్నారు. ఇకపోతే మీ దుస్తులు నీకోసం వచ్చిన వాళ్ళు ఎవరో కానీ రావటం బాగా ఆలస్యం చేశారు. మన కోసం ఆఖరికి దెయ్యం కూడా వచ్చేసింది. ముందు శవాల్ని దాచాలి, త్వరగా రా. మరి నా దుస్తుల సంగతేంటి?
మీ ఒంటి మీద దుస్తులు లేవు. మీరు ఒక దుప్పటి మాత్రమే కప్పుకున్నారు. నన్ను కాపాడు. వాళ్ళు మన కోసమే వచ్చారు. మనం చేసిన పాపాలన్నిటికీ వాళ్ళు మనల్ని నేరుగా నరకానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు. మనల్ని నరకానికి పంపడానికి ముందే మనం నేరాలు వేదిక ఒప్పుకోవాలి. చేసుకో. నేను వెళ్ళి రాజుగారి సైనికులు మహారాణి తీసుకెళ్ళడానికి వచ్చారని చెప్తాను. అది అచ్చం మీరిప్పుడు ధరించిన దానిలాగే ఉంది. అంటే మీ కుడికాలికి కట్టుకున్న తాళ్ళలాగే ఉంది. మనం తన సైనికుల్ని బంధించాల్సిన అవసరం లేదు. ఆవిడ సైనికుల్ని నేను ఎదుర్కొంటాను, కానీ ఏదో మృగం వీళ్ళందరినీ చంపేసి ఉంటుంది. రాజుగారు తన సొంత సైన్యాన్ని పంపించారే. రాజుగారా? నన్ను తప్ప ఇంకెవరిని పంపలేదు. నువ్వు నీ కాలయాత్రలో చూసిన పడకతాడు గురించి చివరగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను తప్పు ఒప్పుకుంటాను. దయచేసి నన్ను తప్పు ఒప్పుకొనివ్వండి. ఇప్పుడు నేను ఏమీ చేయలేను. నన్ను కాపాడండి. దయచేసి నీకు ఇష్టమైతే తప్పు ఒప్పుకో. కానీ నీకోసం నరకంలో ఎదురు చూస్తున్న శిక్ష, నేను నీకు విధించాలనుకున్న శిక్ష కంటే దారుణంగా ఏముండదు. నువ్వు అనుభవిస్తావు. కాపాడండి. నన్ను క్షమించండి. అసలు వాళ్ళు నిన్ను ఏం చేశారు? అచ్చం మీరిప్పుడు కట్టుకున్న పడక తాళ్ళలాగే ఉంది. అదే మీరు కట్టుకునే చివరి పడక తాడవుతుంది. ఇంకా ఇది కల కాదు. అది కల కాదు. ఏయ్, నీతో పాటు సైన్యాన్ని కూడా తెచ్చావా? అతడు సైన్యం కంటే గొప్పవారు. నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అనుకున్నాను. నేనెప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. నీకేం కాదు, నేనున్నాను కదా. నాకేం కాలేదు. ఏం కాదు. దయచేసి మనం ఇంటికి వెళ్దామా? రా.
యువరాణి ఎలిజబెత్ బేతరీ న్యాయస్థానానికి రావడానికి నిరాకరించింది. 20 మంది న్యాయాధిపతులతో కూడిన బృందం ఆమెను తన కోటలోనే బంధించమని ఆజ్ఞాపించారు. ఫలితంగా సైనికులు ఆమెని లోపలే ఉంచి ఒక్కొక్క ఇటుక పేర్చి తన గదిలో బంధించారు. ఆమె గదిలో వెలుగు కూడా లేదు. తుజ్జోకి జీవితకాల కారాగార శిక్ష విధించారు. నేరాలను ఒప్పుకోవడం వల్ల మరణశిక్ష విధించలేదు. జానష్వీకోకి మరణదండన విధించారు. తొరాటా ఇలోనాలిద్దరూ శిక్ష నుంచి తప్పించుకోలేకపోయారు. వాళ్ళిద్దరి చేతివేళ్లను ఖండించి వారు చేసిన నేరాలకి వారిని సజీవంగా దహించి వేశారు. మహారాణి చివరి వరకు 4 ఏళ్ల పాటు తన గదిలోనే ఉండి నరకం అనుభవిస్తూ చివరికి చనిపోయింది. రాజుగారి మనుషులు దొరసాని కోటలోకి వెళ్ళి చూసినప్పుడు మహారాణి కోటలోకి వెళ్ళి చూసినప్పుడు అధికారిక లెక్కల ప్రకారం అక్కడ ఒక అమ్మాయి మరొక అబ్బాయి చనిపోయినట్టు గుర్తించారు. కానీ అక్కడ ఎంతో మంది ఉన్నారు, లెక్కలేనంత మంది ఉన్నారు. వారిని గుర్తించలేదు. ఇక ఎప్పటికీ వాళ్ళు గుర్తింపబడరు. గుర్తించబడిన వాళ్ళ సమాధులు చెల్లాచెదురుగా ఉన్నాయి. మీరు చెప్పులు లేకుండా అడవిలో నడుస్తుంటే మీరు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగులు వేస్తూ వెళ్తారు. మీరక్కడ వాళ్ళని శాశ్వతంగా చూడొచ్చు.